వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. అరుణోదయ సాంస్కృతిక సమైక్య అరుణోదయ 50 వసంతాలు స్ఫూర్తి సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి విఎస్టీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అరుణోదయ నాగన్న సభ అధ్యక్షత విమలక్క, పలువురు ముఖ్య అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెగిపడాలి సంకెళ్ళు, మూడు సంఘాలకు పుట్టినిల్లు, ఉస్మానియాలో ప్రగతిలో గిల్లు, నక్సల్ బరి ఉరుములు, సిక్కోలు మెరుపులు, గోదావరి కళాశాలన్నీ కూడి కథనారంగాలై కష్టజీవి గుండెల నడుమ అరుణోదయమై. జయ హో విప్లవ జగతికి, జయ హో ఉద్యమ ప్రగతికి, జయ హో విప్లవ ప్రజలకు, జయ 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 హో. ఆట పాటలు ఈ ఓడప్యూకు 50 ఏళ్ళు, పెలపెలా తెగిపడాలి సంకెళ్ళు, మూడు సంఘాలకు పుట్టినిల్లు, ఉస్మానియాలో ప్రగతిలో గిల్లు, నక్సల్ బరి ఉరుములు, సిక్కోలు మెరుపులు, గోదావరి కళాశాలన్నీ కూడి కథనారంగాలై కష్టజీవి గుండెల నడుమ అరుణోదయమై. జయ హో విప్లవ జగతికి, జయ హో ఉద్యమ ప్రగతికి, జయ హో విప్లవ ప్రజలకు, జయ 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 హో. సరి చేసుకుందామా, కలిస్తేనే గెలుస్తామని ఒక్కటవుదామా. జయ హో విప్లవ జగతికి, జయ హో ఉద్యమ ప్రగతికి, జయ హో విప్లవ ప్రజలకు, జయ 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 హో. కల్తీ సంస్కృతిని, స్త్రీలపై దాడులను చలో ఎదిరించే సంఘాలై PDSU పిలుపు విందామా, ఆశలు రగిలే అరుణోదయ పాట విందామా. ఇంగి నెలన సగమున్నాము మనము, స్త్రీ విముక్తికై పదము కలిపి పోదాము. ఉస్మానియాకే సల్లను పాతరేసే నీచులు, ప్రశ్నించే జార్జ్ రెడ్డి ప్రాణాలు తీసిన, చంపాల శ్రీపాదల కథనమై మొలిసిన, రంగవల్లి వీరన్న రియాజన్నల త్యాగమై, రామారావు కానూరిలా జయ హో విప్లవ జగతికి, జయ హో. ఎందుకంటే ఇప్పుడు కత్తుల కవాతు లాంటి సందర్భం ఇది. ఈ సందర్భం నెక్స్ట్ అంటే ఇది ఒక ల్యాండ్ మార్క్. ఈ ల్యాండ్ మార్క్ నుంచి అరుణోదయ ఏ దిశగా ఎట్లా భిన్న ఆకాంక్షలు వ్యక్తమవుతున్న సందర్భంలో మనం ఒక ప్రజా సాంస్కృతిక ఉద్యమ నిర్మాణాన్ని ఎట్లా చేయాల్సిన అవసరం ఉంది. అనేక శక్తులు, చేతులు, డప్పులు కలవాల్సిన ఈ సందర్భం ఉంటా ఉన్నాం. అందుకని ఇవాళ ఎంతమంది మీరు మధ్యవర్తులుగా ఉంటారు, విప్లవ సంస్థలన్నీ ఐక్యం కావడానికి మీరు ఎంతమంది మధ్యవర్తులుగా ఉంటారో కూడా చెప్పాలి. ఈ ఈ హాల్లో నుంచి చెప్పాలి, ఈ వేదిక మీద నుంచి కూడా చెప్పాలి. ఎంత మేరకు మీరు సిన్సియర్గా సీరియస్గా ఎఫర్ట్స్ పెడతారు, దాని పర్యవసానం నిజంగా అందరొకటైతే
చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక బలమైన శక్తిగా మనం బయట ఉంటాం. అందుకోసం కామ్రేడ్స్ మిత్రులారా, మీరంతా ఆలోచించాలని, ఆలోచించి కూడా మాట్లాడతారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడుపులో నా పేగు గల్లిని నీ తోడు నీడ ఎడబాసిని, కడుపులో పేగులు గదిలిని నీ తోడు నీడ ఎడబాసిని, నిన్ను కడసారి చూడని కొడుకులం, నిన్ను కడసారి చూడని పొట్టెలం, కన్నీళ్ళే కడిగోవత్తులం, లోకమంతా అమ్మ రూపమే నీ ఆకలి నార్తనాదమే, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నెల సర్వమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నెల సర్వమ్మ, మమ్మగన్న మా తల్లి మల్లమ్మ ఏ ఆత్మకథ ఇది కాదమ్మా, మముగన్న మా తల్లి మల్లమ్మ ఏ ఆత్మకథ ఇది కాదమ్మా. ఈ పాట పట్టాంచల్ రామ్లన్న రాసిందే. ఆ పాట ప్రాక్టీస్ మొత్తం చేయాలనుకుంది కానీ కుదరలేదు. థ్యాంక్ యూ బంగారు. అరుణోదయకు 50 ఏళ్ళు, పీడిఎస్యుకు 50 ఏళ్ళు, పిఓడబ్ల్యూకు 50 ఏళ్ళు. ఈ 3 విప్లవ ప్రజా సంఘాలు ఉస్మానియాలో పురుడు పోసుకున్నవి. అరుణోదయ కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ ఆధ్వర్యంలో, అట్లనే ఆయనతో పాటు ఆయన మనసులో ఉన్నటువంటి మాటకు ప్రతీకనే, ప్రతిరూపమే అరుణోదయ ఇయాల. అట్లా ఆనాడు ఆవిర్భావం చెందినప్పుడు కామ్రేడ్ గూడ అంజన్న ఉండే, కామ్రేడ్ రాజేంద్ర ప్రసాద్ అన్న ఉండే, కామ్రేడ్ చలపతన్న ఉండే. ఈ ముగ్గురు కూడా అమరులైనరు. ఆ తర్వాత ఇంకా మీ అందరికీ తెలిసిందే కానూరి తాత ఎట్లా అరుణోదయకు వచ్చిండ్రు, కామ్రేడ్ రామారావు ఎట్లా అరుణోదయకు వచ్చిండ్రు. అట్లా మేము మా తరము ఇంకా చాలా మంది అరుణోదయలో పనిచేస్తున్నారు. అయితే ఈ 50 ఏళ్ళ అరుణోదయ ప్రస్థానం ఎట్లా కొనసాగింది, ఎటువంటి సమస్యల మీద పనిచేసింది, ఏ ప్రజల పక్షాన నిలబడింది, ఇది పీడిత ప్రజల పక్షపాతిగా పనిచేసినటువంటి సంస్థ. అరుణోదయ అనేక పోరాటాలలో, అనేక సందర్భాలలో, ప్రతి సందర్భంలోనూ నేను సైతం అంటూ ఆ ప్రజల పక్షాన, ఆ సమస్య పక్షాన నిలబడి కొట్లాడినటువంటిది అరుణోదయ. అట్లనే ఇక్కడ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక కీలక భూమిక పోషించి మిలిటెంట్ పోరాటాన్ని చేసింది అరుణోదయ. అట్లా అరుణోదయ ప్రస్థానాన్ని, 50 ఏళ్ల ప్రస్థానాన్ని సమీక్షించుకొని, అట్లనే అన్ని సంస్థలు కూడా ఐక్యం కావాలని కోరుతూ రేపటి తరానికి కూడా ఎట్లుండాలనేటువంటి దానికోసం అరుణోదయ కృషి చేస్తుంది. ఆ రకంగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలోనే ఈరోజు 50 ఏళ్ల స్ఫూర్తి సభను ఇక్కడ జరుపుకుంటున్నాము. 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ మూడు విప్లవ ప్రజా సంఘాలకు కూడా ఉస్మానియానే పుట్టినిల్లు. అట్లాంటి ఉస్మానియాకు ఒక చరిత్ర ఉంది. అక్కడి నుంచే అనేక పోరాటాలు జరిగినటువంటి సందర్భం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా అగ్గిరాజుకున్నటువంటి సందర్భం. అంతేకాకుండా అక్కడి నుంచి చదువుకుని బయటికి వెళ్ళిన వాళ్ళే ఇవాళ భారత విప్లవోద్యమాన్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం ఇవాళ ఈ 3 విప్లవ ప్రజా సంఘాలకు ఒక చరిత్ర ఉంది, ఒక నేపథ్యం ఉంది. అందుకని ఇవన్నిటినీ సమీక్షించుకొని ముందుకు సాగడానికే ఇవాళ ఇక్కడ ఈ సభ పెట్టుకున్నది. అట్లా ఎంతోమంది అమరుల త్యాగం ఉంది, ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎంతో నిర్బంధాలను అనుభవించింది. వాటిని సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగుతున్నది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. ఈ సాంస్కృతిక సమాఖ్య పూర్తిగా జానపదాలని జనపదాలుగా తీసుకొని ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ, ప్రజల మధ్యనే జీవిస్తున్నటువంటి సంస్థ. అందుకోసం ప్రజలే దీన్ని సాదుకోవాలి, ప్రజలే ఆదుకోవాలని కూడా మరొకసారి కూడా తెలియజేస్తున్నాం. ఆ రకంగా అందరూ కూడా సావనీరికి సహకరించినటువంటి మిత్రులకు, ఈ సభకు సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.